లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్కంఠంగా మారిన చంద్రబాబు పోలవరం సందర్శన. టీడీపీ అధినేత సహా 14 మందిని అనుమతించిన ఇరిగేషన్ అధికారులు. రాజకీయం అర్థం కాకూడదు, అర్థమైతే రాజకీయాలకు పనికిరాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు. ఎల్లో మీడియా ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్న చంద్రబాబు. రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణ. అదుపు తప్పి బూరుగు పొడిలో కాలువలోకి దూసుకెళ్లిన కారు. 3 విద్యార్థులు మృతి, క్షేమంగా బయటపడిన మరో 3. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శన ఉత్కంఠంగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై జయపేరి కార్యక్రమంలో భాగంగా బాబు పోలవరం చేరుకున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు చంద్రబాబుతో పాటు 14 మందిని మాత్రమే అనుమతించారు. దీనితో టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పట్టిసీమలోని యామిని గెస్ట్ హౌస్ లో రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అనంతరం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. మరోవైపు ఇటీవల పొంగనూరులో జరిగిన విధ్వంసం ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రాజకీయం అర్థం కాకూడదని, అర్థమైతే రాజకీయాలకు పనికిరామని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అర్థమైతే పైకి రాలేమని అన్నారు. రాజకీయాలలో లెఫ్ట్ రైట్ సెంటర్లు కొట్టుకుంటూ అర్థం కాకుండా వెళ్లాలని, అదే రాజకీయం అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సౌమ్యకు తనకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆమెకు తనకు ఏమైనా ఆస్తి తగాదాలు, ఇసుక వ్యాపారాలు, మట్టి వ్యాపారాలు ఉన్నాయా అని అన్నారు. తాను సౌమ్య క్లీన్ మనుషులమేనని వ్యాఖ్యానించారు. రాజకీయం అర్థమైపోతే ఉపయోగం ఏంటి? అన్ని తెరిచిపెట్టిన పుస్తకాలు చెప్తారండి నీకు. రాజకీయం ఎప్పుడూ అర్థం కాకూడదు. రాజకీయం లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టుకుంటే వెళ్ళాలి. ప్రజల మంచి కోసం ప్రాంతం మంచి కోసం లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టుకుంటా అర్థం కాకుండా లేదా రాజకీయం. ప్రజాసేవ రాజకీయం. ఏముండి నాకు ఆవిడకి నాచుతాగలరు కాదు చెప్పేది. నాకు ఆవిడకి నాచుతాగలరు ఉన్నాయా? నాకు ఆవిడకైనా వ్యాపార లాభాలు ఉన్నాయా? నేను ఆవిడ కలిసి ఇసుక వ్యాపారాలు ఉన్నాయా? మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయా? బొగ్గు వ్యాపారాలు ఉన్నాయా? కాంట్రాక్ట్లు కలిసి చేస్తామా? లేకపోతే ఏమైనా కాంట్రాక్టర్లు ఇద్దరు కలిసి డబ్బులు దప్పడానికి ప్లాన్ వేసుకుంటామా? ఏం లేదు కదా. ఆవిడ మంచిదే, నేను మంచివాడు. మేమిద్దరం వెరీ క్లీన్ పీపుల్. దాంట్లో ఏముంటుంది? మా ఇద్దరు తగదా? ఇవన్నీ ఇప్పుడు అధికార పార్టీలో ఎమ్మెల్యే చేస్తారంటున్నారా? వ్యాపారాలని మీరు చేయట్లేదు, నువ్వేమంటున్నావు? చంద్రబాబు ఒక ఆర్గనైజర్ క్రిమినల్ అని, ఎల్లో మీడియా ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని, ముందు ఆయనే క్షమాపణ చెప్పాలని అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్ళులోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న మంచి పేరు చెడగొట్టాలనే దుర్దేశంతోనే ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసాలకు దారి తీసేలా బాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏ ప్రాజెక్టునైనా చర్చించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా అడ్డుకొని కోర్టు నుంచి స్టేలు తేవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. శుక్రవారం జరిగిన అల్లర్లకు సంబంధించి చంద్రబాబుపై కేసు పెడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ప్రాజెక్టును సందర్శన చేయాలంటే వారి సెక్యూరిటీ ఉంటుంది, వారికి సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీ ఉంది, లోకల్ పోలీసు సెక్యూరిటీ ఉంది. మరి జిల్లా నలుమూలల నుంచి ఈ అంగలకు కానీ పుంగనూరుకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రౌడీ మూకలు
ఒక పథకం ప్రకారం విధ్వంసం సృష్టించడానికి మరి దాడులు చేయడానికి వారందరూ కూడా ఒక మెసేజ్లు పంపించుకోవడము, సందేశాలు పంపించుకోవడము, వాట్సాప్ గ్రూపుల్లో పంపించుకోవడము, తను ఏ రకమైనటువంటి భవిష్యత్తులో ఏ రకంగా వ్యవహరించబోతున్నాడో ఇచ్చినటువంటి ఇండికేషన్ గా కనపడతా ఉంది. రోజు రోజుకి తను ప్రజాభిమానం పొందలేకపోతున్నాను అన్నటువంటి బాధతో క్యాడర్ని రెచ్చగొట్టి తను భయభ్రాంతులు గురి చేసి నెపం కుక్కలపై నెట్టాలంటే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వ్యూహం ప్రకారం తను 10 రోజులు ప్రాజెక్టు పర్యటన చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాడు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి కానీ, గోదావరి జిల్లా ప్రాజెక్టుల పైన కానీ, పోలవరం పైన కానీ, రాయలసీమ ప్రాజెక్టుల పైన అంతా కూడా ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ప్రతి ప్రాజెక్టుకు తన ప్రెజెంటేషన్ తప్పు, తాను చెప్పినటువంటి విధానాలు తప్పు, ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసింది ఎవరు, దీనికి డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరు అని ప్రతి ప్రాజెక్టుకు డీటెయిల్స్ గా చెప్పాం. మా వరకు మేము చెప్పాం, గౌరవ మంత్రులు చెప్పారు, మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా చెప్తూ వచ్చారు. తన బండారం బయటపడుతుంది అని చెప్పి ప్రాజెక్టుల పైన దృష్టి మళ్లించడానికి ఆలోచనలు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఏం చేయాలి అని ఏమైతే ఆయన నిర్ణయించుకున్నాడో, ఎవరు చెప్తే ఇన్నాడో లేకపోతే స్వతహాగా ఎంచుకున్నాడో కానీ ఆయన చేయాల్సిందంతా కూడా చేసే అంతవరకు వదలకుండా చేస్తున్నాడు. అసలు ఆయనకు ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంది, ప్రోగ్రామ్ ఎట్లా పోవాలో తెలియదు. అన్నీ పైలట్ చేసుకుంటూ, డిలే చేసుకుంటూ మనసులు పెంచుకోవాలా, ఎక్కడెక్కడ పెట్టుకోవాలా, ఎక్కడెక్కడ గలాట్ చేయాలా, గలాట్ చేసి అది అధికార పార్టీ మీద దుద్దాలా, ఆ పార్టీని ఏదో ఒక రకంగా మీడియా ఉంది కాబట్టి దాన్ని ఒక చెడు ఇదిగా ప్రజల్లోకి పంపాలనే ఒక పెద్ద కార్యక్రమంతో మొదలుపెట్టడం జరిగింది. కుక్కంటి క్రాస్ నుంచి నేను 10కి వస్తా, 11కి వస్తా అనేసి 1:30, 2 దాకా ఆడ కూర్చొని అక్కడి నుంచి అనంతపూర్ నుంచి ఎక్కడి నుంచినో మనసులు పిలిపించుకొని ఇక్కడికి వచ్చి బండ్లో రాళ్ళు పెట్టుకొని పోలీసులు ఆయనకు కావాల్సిన వాళ్ళు మాత్రమే పోలీసులు కూడా తీసుకొని వచ్చి దాదాపుగా మొలకలు చెడు వచ్చేదానికి 3-4 గంటల సమయం తీసుకొని ఎక్కడే కానీ ఆయనకి ఏం ప్రోగ్రాం లేదు, ఏమీ లేదు. 4 గంటలు దాదాపు 3.5-4 గంటలు నీకు టైం ఎందుకు పట్టిందని కూడా ప్రజలందరూ కూడా మా తరఫున మీ మీడియా తరఫున అడుగుతాను. ఎందుకు పట్టిందంటే నీకు కావాల్సిన ముందు మార్బలం రావాలి, నీకు కావాల్సిన మనుషులు రావాలి, వస్తానే గొడవ చేయాలి అన్నీ చేసే ఉద్దేశంతో ఉండవచ్చు. నీకు ఇచ్చిన పర్మిషన్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ మండలం బూరుగుపూడిలోని కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టు పైకి ఎక్కబోయే అదుపు తప్పి కారు కాలువలో దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో కారులో 6 ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి 3 ప్రాణాలతో బయటపడ్డారు. మరో 3 నీటిలో గల్లంతు కాగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద సమాచారం అందించిన వెంటనే పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్తో సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మారేడుమిల్లిని చూసేందుకు ఏలూరు నుంచి 6 ఇంజనీరింగ్ విద్యార్థులు బయలుదేరారు. వీరిని ఏలూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మారేడుమిల్లి తదితర ప్రాంతాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో కోరుకొండ దాడుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రణీత్, వంశీ, హేమంత్ సురక్షితంగా బయటపడ్డారు. ఉదయ్ కిరణ్, టి హేమంత్, హర్షవర్ధన్ మృతి చెందారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ శిల్పారామంలో ఏర్పాటు కానున్న చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మించనున్నారు. చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయ విక్రయదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. వెనకాల నుంచి దుబ్బకండి అన్న ఇది సార్ మాది కొంచెం ఉప్పల్ ప్రెస్ వాళ్ళ సార్ ఇది లోకల్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే గారు ఏంది ఇక్కడ మా కాన్సెన్స్ కావాలని ఉద్దేశపూర్వకంగానే ర్యాగింగ్ కు పాల్పడితే కఠినమైన చట్టాలు ఉన్నాయని, వాటిపై నేటి తరం యువతి యువకులు అవగాహన కలిగి ఉండాలని నెల్లూరు జిల్లా 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం అన్నారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్ నివారణ కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ కళాశాలలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారని, జూనియర్లు సీనియర్లు అందరూ కలిసి సోదర భావంతో ఉండాలని హితవు పలికారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉన్నారని, వారి ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సులోచన రాణి, న్యాయవాదులు గోపికృష్ణ, అరవ పార్వతయ్య, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. That is also an offence as per the said act. If anybody causes other person to commit suicide, it is also an offence. If anybody abets other person to die, that is also an offence. And if anybody cause any injury to the student of that college, that is also an offence. Like that, several instances are explained in the said act that will be basing on the severity of the result of the act. Will do something and the result will be something. So basing on the result, if it is a serious result is serious in nature, punishment is serious. If the result is very simple in nature.
గౌరవించుకోవాలన్న విషయాన్ని ర్యాగింగ్ అనేది మన గూడూరు పరిసరాల్లోకి రాలేదు కానీ మనకి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు చోటు చేస్తుంది. అనేక మంది విద్యార్థుల బలమైన మరణానికి దారితీస్తాయని మనం సమాచార సాధనాల ద్వారా తెలుసుకుంటున్నాం. బలమైన మరణం విద్యార్థి తెలుసుకోవడానికి ఈ ర్యాగింగ్ అనేది ఒక నూతన విద్యా వ్యవస్థను మొదలుపెట్టి మన దేశం తీసుకున్న వాస్తవానికి ర్యాగింగ్ అనే పదం రోగ్స్ అనే పదం నుంచి ఉద్భవించింది. రోగ్ అంటే వెధవ, పనికి మారిన వెధవ, వారి రోగ్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి చింతూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమను అక్రమ అరెస్టు చేయడంపై విపక్ష నాయకులు మండిపడ్డారు. కూనవరం మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నాయకులను అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ముఖ్యమంత్రి పోలవరం ముంపు మండలాలకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల సమస్యలు చెప్పనివ్వకుండా ప్రజల గొంతు నొక్కేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని విపక్ష నాయకులు మండిపడ్డారు. ఏంటి రాష్ట్ర అభివృద్ధికి త్యాగం చేసిన వాళ్ళకి ఈ గదుల్లో నిర్బంధించి మరి బంధించడం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి అంటారా? నిర్బంధించి పరిపాలన చేస్తుంది వైఎస్ఆర్. ప్రకాశం జిల్లా రాచర్ల ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ పొలం పాస్ పుస్తకం మంజూరు చేసే విషయంలో వీఆర్ఓ వెంకటేశ్వర్లు 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పొలం పాస్ పుస్తకం ఇచ్చేందుకు వీఆర్ఓ 25,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధిత రైతు తెలిపారు. ఏసీబీ అధికారులు వీఆర్ఓను విచారిస్తున్నారు. మరియు ఏసీబీ డీజీ గారైన శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల నుంచి ఈరోజు ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. గజ్జా శంకర్ అని చెప్పేసి పల్నాడు జిల్లా గణపురం విలేజ్ నాదెండ్ల మండలం ఆ గ్రామస్తుడు. అతనికి ఇక్కడ బూపనగుంట్ల విలేజ్లో ఒక 68 సెంట్స్ పొలం ఉంది. అలాగే వాళ్ళ తాత గజ్జా రామయ్య అని చెప్పేసి వారికి 2 ఎకరాల 1 సెంటు ఎడవల్లి గ్రామంలో భూమి ఉంది. ఈ రెంటి గురించి గత సంవత్సరం నుంచి 1 ఇయర్ నుంచి ఈ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆ విఆర్ఓ గారు నేను మీకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒకసారి ఇతను ఏం చేస్తాడంటే కలిస్తే నాకు మీరు 25,000 డబ్బులు ఇస్తే తప్ప నేను ఈ పని చేయనని చెప్పేసి అతనికి చెప్తాడనమాట. దాని మీద అతను బార్గెన్ చేస్తే 15,000కి యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను విడతలుగా ఒకసారి క్యాష్ రూపంలో 2,000 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా ఒక 2,000 రూపాయలు, తర్వాత క్యాష్ మళ్ళీ 5,000 అట్లా విడతలుగా 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ అతను పని చేయకుండా అతను నానా ఇబ్బందులు పెడుతూ ఇది డ్రాగ్ చేస్తూ ఉన్నాడు. ఈ డ్రాగ్ చేసే సందర్భంలో అతను ఏం చేస్తుంటే మళ్ళా 27వ తారీఖు అతను సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. అప్లై చేసినప్పటికీ అతను దాన్ని కన్సిడర్ చేయకుండా అతను ఇబ్బంది పెడుతుంటే ఈ నెల 3వ తారీఖు మళ్ళీ వచ్చి వీఆర్ఓ గారిని కలిస్తే నాకు రిమైనింగ్ ఇవ్వాల్సిన 5,000 రూపాయలు నాకు ఇస్తే తప్ప నేను ఈ పని చేసి పెట్టను, ఈ పట్టాదారు పాస్బుక్లకి నేను ప్రాసెస్ చేయనని చెప్పి అతను గట్టిగా చెప్పడం జరిగింది. దాని మీద అతను ఏం చేస్తానంటే ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చేసి అనవసరం 1 ఇయర్ నుంచి నేను తిరుగుతూ ఉన్నాను, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి బాధపడి అతను ఏసీబీ ఆఫీస్కి 4వ తారీఖు అంటే నిన్న అప్రోచ్ చేయడనమాట. దాని మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని ఇది జెన్యూన్ కాదని చూసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టుకొని
ఈరోజు మధ్యాహ్నం మేము ట్రాప్ చేయడం జరిగింది. అతను 5,000 రూపాయలు ఆ కంప్లైంట్ గజ్జా శంకర్ దగ్గర తీసుకుంటుండగా ట్రాప్ చేయడం జరిగింది అనమాట. అతను చేతులు అవన్నీ మేము కెమికల్ టెస్ట్ ప్రాసెస్ చేస్తే 2 చేతులు కలర్ రావడం జరిగింది. అతనే రైట్ ప్యాంట్ జేబులో బ్యాక్ సైడ్ ప్యాంట్ జేబులు పెట్టినాడు. అది కూడా మనకి ఈల్డెడ్ పాజిటివ్ అన్నమాట. మేము పబ్లిక్కి అప్పీల్ చేసేదంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకే ఇంట్లోని భార్య భర్త కుమార్తెను దుండగులు హత్య చేశారు. ముగ్గురి హత్య ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. రాడ్తో తలలు పగలగొట్టి హతమార్చారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కావలి డీఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి. ఈ ప్రసాదం పని లేదు. భయపడితే ఏం చేయలేదు, పక్కెళ్ళిపోద్ది మళ్ళీ. వాళ్ళ బట్టలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళ బట్టలు డిస్టర్బ్ చేసిన బట్టలన్నీ చూపించారు. వీళ్ళు దాన్ని పడుకొని ఉంటారు కదా, వాళ్ళు వేసుకున్న బట్టలు. ఈరోజు మనకి సుమారుగా 1 గంట ప్రాంతంలో బిట్రగుంట పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బిట్రగుంటలో ఒక ముగ్గురు కోసం వాళ్ళ బంధువులు చూస్తూ ఉంటే వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదని ఇన్ఫర్మేషన్ పైన వచ్చి చెక్ చేస్తే ఇక్కడ ముగ్గురు చనిపోయి ఉన్నారు. దీనిపైన వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు లేరు గుర్తిస్తాను. ఎట్లా జరిగింది ఇది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దానిపైన కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ముందు కలహాలతో జరిగినాయా లేకపోతే ఇతర కారణాలన్నీ కూడా కూలంకషంగా విచారించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై పూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. క్షుద్ర పూజలు నిర్వహించినట్టు కొందరు వాహనదారులు సైతం గుర్తించారు. నల్లకోడి, ఎర్రని వస్త్రం, నిమ్మకాయలు, గాజులు, పూజా సామాగ్రి వినియోగించినట్టు తెలుస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దగ్గరకు పెట్టుకోదుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్కంఠంగా మారిన చంద్రబాబు పోలవరం సందర్శన. టీడీపీ అధినేత సహా 14 మందిని అనుమతించిన ఇరిగేషన్ అధికారులు. రాజకీయం అర్థం కాకూడదు, అర్థమైతే రాజకీయాలకు పనికిరా. విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు. ఎల్లో మీడియా ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్న చంద్రబాబు. రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణ. అదుపు తప్పి బూరుగుపూడిలో కాలువలోకి దూసుకెళ్లిన కారు. 3 విద్యార్థులు మృతి, క్షేమంగా బయటపడిన మరో 3. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. మాతో చూస్తున్నానండి V3 న్యూస్ అక్షం సమాజితం. Government of India, Government of Andhra Pradesh and all entities, but there were issues between
వల్ల మీ జూనియర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి రాలేదు. అందరు స్టూడెంట్స్ కూడా ఆ విషయం గురించి ఉన్నాయి. ఇవన్నీ మీకు ఉండాలి. మనం అవన్నీ ఆలోచించకుండా కూడా మనం డ్రైవింగ్ చేస్తుంటాం. అది anti-ragging means prohibition of ragging act is introduced. So as per this is it is very few act, small act consists of only 9 sections, and in that act several cases incidents which are connected to the IPC are also introduced. As per this act, if anybody hurts the other person, that is punishable. If any senior or junior is harassing the others, that is also an offense. And if anybody teases the others, that is also an offense as per this act. If anybody causes other person to commit suicide, it is also an offense. If anybody abets other person to die, that is also an offense. And if anybody cause any injury to the student of that college, that is also an offense. Like that, several instances are explained in this act that will be basing on the severity of the result of the act. Will do something and the result will be something. So basing on the result, if it is a serious result is serious in nature, punishment is serious. If the result is very simple in nature, punishment is simple. Like that, the punishment starts from 6 months to life. For simple offences, 6 months to 1,000 fines, 5,000 fines, like that. If it is a grievous hurt, or if anybody died, if anybody committed suicide, or somebody caused some others to die, and it makes the courts to give severe punishments even up to life. So the students must always be alert that while introducing ourselves with the seniors, or while we want to meet our juniors, then we must be very polite and introduce ourselves and make them to introduce themselves to continue in the same college with a peaceful life. That our రోడ్డు భద్రతా చట్టాల గురించి చెప్తున్నారు. ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలనే విషయాన్ని ర్యాగింగ్ అనేది మన గూడూరు పరిసరాల్లోకి కానీ మనకి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు చోటు చేసుకుని అనేక మంది విద్యార్థుల అలవాటు మరణానికి దారితీస్తాయని మనం సమాచార సాధనాల ద్వారా తెలుసుకుంటున్నాం. బలవన్ మనం విద్యార్థి తెలుసుకోవడానికి ఈ ర్యాగింగ్ అనేది ఒక భూతం విద్యా వ్యవస్థను అడుగుతుంది మన దేశం తీసుకున్న విషయం. వాస్తవానికి ర్యాగింగ్ అనే పదం రోగ్స్ అనే పదం నుంచి ఉద్భవించింది. రోగ్ అంటే వెధవ, పనికి మాలిన వెధవ, మరి రోగ్స్ ఊరిలో ఉద్భవించేటటువంటి ఒక చెడు ఆలోచనే ర్యాగింగ్. మీరు హై స్కూల్ స్థాయిలో చదువుకునేటప్పుడు మీ తరగతి గోడల మీద కొన్ని క్యాప్షన్స్ రాసి ఉంటారు. అందులో ముఖ్యమైనది ఈ ర్యాగింగ్ సంబంధించినటువంటి క్యాప్షన్, an ideal man brain is devil's workshop. An ideal man brain is devil's workshop. ఐడియల్ మ్యాన్ అంటే సోమరి, చదువు మీద వారికి శ్రద్ధ ఉంటుంది, వేరే వేరే వ్యాపకాలు. డెవిల్ అంటే ఒక భూతం, దెయ్యం, ఒక చెడు ప్రవర్తన కలిగించేటటువంటి ఆత్మ. ఆ చెడు ప్రవర్తన కలిగించేటటువంటి ఆత్మను చేసేటటువంటి వర్క్షాప్లో సాధనాలు పరికరాలు కూడా చెడుగానే ఉంటాయి, అవి మంచిగా ఉంటాయి.
రివీల్స్ చెప్తున్నాను.